నమస్తే వెల్కమ్ టు 5 న్యూస్। దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలకు జగన్మాత ఆలయాలు ముస్తాబవుతున్నాయి। దసరా సంబరాలకు పల్లెలు సన్నద్ధమవుతున్నాయి। దేవి నవరాత్రులకు ఉత్సవ కమిటీలు సన్నాహాలు చేస్తున్నారు। ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపుడిలో శరణ్ నవరాత్రి వేడుకలు దేదీప్యమానం చేరున్నాయి। ఈ ఏడాది మరింత బలోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు। ఈ నేపథ్యంలోనే ఇవాళ స్థానిక దుర్గమ్మ ఆలయ వద్ద రాట మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, బోలెం నూకరాజు, రుత్తల దుర్గా ప్రసాద్, పారుపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు మన అల్లిపుడి గ్రామంలో చక్కగా దుర్గాదేవాలయం దగ్గర నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా జరగబడుతున్నాయి। దానిలో భాగంగా ఈ రోజు 8:58 నిమిషాలకు పందిరాట మహోత్సవం ఏర్పాటు చేయబడింది। ఆ రకంగా పందిరాట వేయడం జరిగింది। మహిళా భక్తులందరితో కూడా తదుపరి మనకి ఈ నెల 22వ తారీఖున అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయబడుతుంది। అమ్మవారిని చక్కగా తీసుకొచ్చి 22న అమ్మవారు మనకి బాలసుందరదేవురాలు, అలాగే 23వ తారీఖున గాయత్రి దేవుగా, అలాగే 24వ తారీఖున శాకాంబి దేవుగా, ఇలాగా మొత్తం అమ్మవారు మనకి 9 రకాలుగా ఏర్పడతారు। ఈ సంవత్సరం అత్యధికంగా ఇది చదవడం వల్ల 11 రోజుల పాటు రావడం జరగబడుతుంది। అంటే ఒక రోజు ఎక్స్ట్రా జనం రావడం జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరం ఇప్పటిలాగే బోనాల పండుగ అత్యంత వైభవంగా మనకి జరిగే కార్యక్రమం కూడా ఉంటుంది। మనకి ఈ పండుగ అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క మహిషాసుపతి కార్యక్రమంలో అమ్మవారు మనకి జరగబడతారు, బోనాలు జరగబడుతుంది। ఆ రోజున అమ్మవారి ఊరేగింపు కూడా జరగబడుతుంది। ఇది మన గ్రామం యొక్క విధులుగా